హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. 34 కోట్లు పెట్టిండ్రు అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవది వచ్చే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఇక నాలుగో విషయం అధ్యక్ష ఎందుకంటే ఇది సభని అదే ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో రాసినారు. వైట్ పేపర్ అంటే ఇది ఫాల్స్ పేపర్ అయిపోయింది. ఫిర్యాదు చేసిన మహాప్రభు 5 తారీఖు జీవో వస్తే వారం లోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము, స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా అంటే ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చు తునకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి. రేపు కల్లా మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తా. అంటే బేసికల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇదే దాంట్లో ఇంకోటి చెప్పినారు అధ్యక్ష. ఏం చెప్పినారు? పేజ్ 14 ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను టైం తీసుకొని అసలు సబ్జెక్ట్ పోతుందని నేను ఐ కన్ఫైన్ టు వెరీ ఫ్యూ థింగ్స్. పేజ్ 14లో ఏం చెప్పారంటే కేఆర్ఎంబికి అప్పచెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను ప్రభుత్వం సవాలు చేయలేదు అని పేజ్ 14లో చెప్పారు అధ్యక్ష. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 19 మే 2023 17th బోర్డ్ మీటింగ్. ఇందులో ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ I&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification number 2842E dated 15/7/2021. స్పష్టంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కూడా గెజిట్ నోటిఫికేషన్ను అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇకపోతే గౌరవనీయులైనటువంటి మంత్రి గారు మళ్ళీ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఏంటంటే గత ప్రభుత్వం అది మొన్న చాలా డీటెయిల్గా సభలో డిస్కషన్ అయింది. నేను ఆధారాలతో సహా సభ ముందు పెట్టాను. కానీ మళ్ళీ చెప్పిన ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి రీతిలో ఆనాడు ఎన్నికల ప్రచారంలో గోబల్సే ఇవాళ సభలో కూడా గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చాలా బాధకరం అధ్యక్ష. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పింది ఎవరు అనేది నేను మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మళ్ళీ చదివింది కనుక తప్పని పరిస్థితుల్లో నేను కూడా చదవాల్సి వస్తున్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఈ నెల లోపల ఈ ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. స్పీకర్ సార్ పదే హరీష్ రావు గారి విషయంలో పేపర్లో 10 చోట్ల వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకవేళ మేము అప్పచెప్పే ఉంటే మీరు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు అన్నారు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ సెక్రటరీ పోలేదా, మీ ఈఎన్సీ పోలేదా? నంబర్ 1. నంబర్ 2 దాన్ని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత
తెల్లారి మీరు ఖండించాలన్నా వద్దా? ఏ రోజు ఖండించింది మీరు? 18వ తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పజెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే 27 జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు. 17వ తారీఖు నాడు మీటింగ్ జరిగితే 10 రోజులు మీరు నిద్రపోయారా? మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పజెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయలుదేరితే 27వ తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు. పోనీ రాస్తే రాశారు, దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష మళ్ళీ 1 ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. మొన్న నేను వీడియోతో సహా 1 ఫిబ్రవరి మినిట్స్ అధ్యక్ష, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid to the respective state governments. అంటే స్పష్టంగా మేము అప్పజెప్తున్నామని రెండవసారి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇన్ఫాక్ట్ ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు తన వైట్ పేపర్లో ఒక పొరపాటుగా ఏం చెప్పినారంటే గత ప్రభుత్వమే అప్పజెప్పే ప్రయత్నం చేసింది 16 KRMBలో అని. మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు 27/1/2024 రాసిన లెటర్లో similar view as stated in para A and B above were expressed in 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. Further, in the 17th board meeting, Telangana stated that it does not agree to transfer of the components and stressed that the matter may be referred to Apex Council. ఈ విషయాన్ని 16, 17 బోర్డు మీటింగ్ లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు 27 జనవరి 2024 రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే మీరేమో మీ వైట్ పేపర్లో మేము అప్పచెప్పుతామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్లో పెట్టి ఈ సభ ద్వారా ప్రజలను తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇది దయచేసి ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష 50-50 రేషియో గురించి కూడా గౌరవ మంత్రి గారు సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మీరు ఎందుకు 50-50 అడిగారు, 68 అడగాలి కదా అన్నారు. అయితే అధ్యక్ష మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు మీ గవర్నమెంట్, మీ సెక్రటరీ మీన్స్ యూ, మీరేం రాసినారు? మీ గవర్నమెంట్ వచ్చినాక పేజ్ నంబర్ 3 ఏం రాసినారు? పేజ్ నంబర్ 3 పారాగ్రాఫ్ A, వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 till KWD 2 ఫైనలైజేషన్ అలొకేషన్స్. మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక 50-50 ఇవ్వమని మీరు కూడా ఉత్తరం రాసినారు. కానీ మీ స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే మీరేదో 50-50 ఒప్పుకున్నారని. 50-50 ఎందుకంటే హరీష్ రావు గారు అనేది అంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేసే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా? ఇప్పుడు జూపల్లి గారికి సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఐ కెన్ ఆన్సర్ హిమ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్. హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి? మంత్రులుగా ఉండి నా క్వశ్చన్లు వేయబట్టి ఆన్సర్ చేస్తే ఓ బాధ, చేయకపోతే ఓ బాధ. నేను ఐ కెన్ ఆన్సర్ హిమ్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది. అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను. జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్లో జూపల్లి గారు చెప్పే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై టైం. అధ్యక్ష ఈరోజు ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. ఫస్ట్ ఆ వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక 4-5 మీ ముందు పెట్టాను, దానిలో ఉన్న తప్పులు చూపించాను. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. అయితే బేసికల్లీ అధ్యక్ష సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చుంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బేసికల్లీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది, సభ్యులకు పోతా ఉంది. మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం, చాలా బాధకరం. మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష గత 3-4 రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం, ఐ రెస్పెక్ట్ హిమ్. సో ఉత్తమన్న గారు గత 3 రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా, మిత్రమా ప్లీజ్ యూఆర్ న్యూ మెంబర్, కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభ రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో
దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు అనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 14 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 14 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష, గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. ఏమి పనులు చేయకుండానే 17,825 నుంచి 38,500 కోట్లకు పెంచారు. నంబర్ 1 అధ్యక్ష. నంబర్ 2, ఆ రోజు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. 4 జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఫౌండేషన్ వేసి ఇక 4 ఏళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్లు వస్తా ఉన్నాయి, 4 సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. కానీ కరెక్ట్గా అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష, 4 ఏళ్ళు 2007-8లో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. 2012 నాటికి ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 38,500 కోట్లలో 168 కోట్లు ఖర్చు పెట్టారు. మొబిలైజేషన్, అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద 1,426 కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష. అంటే పనిచేసిన తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. అయితే అధ్యక్ష టెండర్ పర్సెంట్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, దిస్ ఇస్ నాట్ ద వే, లెట్ మీ కంప్లీట్ సార్. అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం అధ్యక్ష సార్ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఒకటే సూటిగా ఆడుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు సూటిగా ఒకరే ఆడుతున్నా సార్. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్? ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడుతా అంటే మా ఇంకన్నా లేచి ఎస్ఎల్బిసి సంగతి అడిగే, మా కృష్ణారావు సాబ్ లేచి కేఆర్ఎంబి మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని. నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా? టైం ఇవ్వండి, అందరికి చెప్తా. టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన మరి టైం అధ్యక్ష సార్, స్పీకర్ సార్ నేను కేవలం వైట్ పేపర్ మీద అంతా 8 నిమిషాలు మాట్లాడలేదు. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది. మళ్ళీ మా బట్టన లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పపోతేనేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది. ఇదేం పంచాయతీ సార్ ఇది? ఇప్పుడు అన్న ధన్మని ఏదో మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఇవ్వపోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేస్తే లెందీ సబ్జెక్ట్ కానీ అందులో బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే బట్టన్న గారు కేబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే.
అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందనో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్ననగర్ మొత్తం ఉందే వరి కాకుండా నాకు టైం ఏమి దండం పెడతా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని. వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష, టెండర్ కండిషన్స్ లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇవాళ పదే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అధ్యక్ష, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా క్యాబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు R&B మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలా మంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజానికి ప్రాణహిత చేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసిండ్రు. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014న ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష, ఈ లోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు, కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మీరు అసలు మా అనుమతి లేకుండా, మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు. దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండ్రు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు. అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు, తోకలు టైల్ నవ్విండ్రు. ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ చేయాలి. హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి. కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది. అయితే అధ్యక్ష, ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ అధ్యక్ష. ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్? 4/3/2015. As such, the availability of surplus from upstream states as estimated at barrage site may not be reliability available in future. The project are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage, barrage, en route and command area storage, etc. అయితే ఈ రకంగా అక్కడ నీళ్ళే లేవు అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తారు. హరీష్ రావు గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికీ నేను మాట్లాడింది 10 నిమిషాలు, మంత్రులు మాట్లాడింది గంట. నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష గౌరవనీయులు వారు కూడా గంట మాట్లాడితే నాది ఎట్లయితే సార్? నా ఫ్లో దెబ్బతీయాలని ఒక కుట్ర జరుగుతుంటే వారు కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్. వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నన్ను ఇంట్లో మాటి డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అందులో ఆర్థిక శాఖ మంత్రి
సరే సార్ మీ దయ ఏం చేస్తాం. అయితే అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు 3000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని. మరి మీరేం చేసిన 8 సంవత్సరాలు 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడిహట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్లుండి కానీ 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇవాళ మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది మార్చడానికి 3000 ఎకరాలు కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను. అధ్యక్ష, ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మొన్నెక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే, అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగా ఉండే. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష వారు నా పేరు తీసుకున్నారు, మళ్ళా అవాస్తవాలు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి, మేమేమి అడ్డం లేం కదా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్న, చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో 0 అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అందశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందర పడతాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి.
పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా? అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగదీశ్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది. నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మహబూబాబాద్ గారి అధ్యక్ష, ఈ విషయంలో ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు. వారి బుక్ ఇది, పేజ్ నెంబర్. ఎన్ని అబద్ధాలు! రే 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 గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. అధ్యక్ష, పేజ్ నెంబర్ 19 పారాగ్రాఫ్ 1, 2, 3, 4 పారాగ్రాఫ్ 5. గడిచిన 5 ఏళ్లలో కన్నపల్లి, అన్నారం, సుందిల్లా 162 టీఎంసీలు లిఫ్ట్లేసి 30 టీఎంసీల నీళ్లను గేట్లెత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 టీఎంసీలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? ఇక ఒకటి. ఇక 2 అధ్యక్ష, అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు కానీ సింపుల్ సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది మరి? కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు ఆరకపోయాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాద్, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా. మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. ఆ రోజు పారలేదు ఎందుకు, ఈ రోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్ళు ఇచ్చినాం. ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేటోళ్ళకు, తుంగతుర్తోళ్ళకు తెలియదా? ఆనాడు కోదాడోళ్ళకు తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు? గంతే ముచ్చట అధ్యక్ష. ఇకపోతే ఒక్క నిమిషం సార్, ఏం లేదు, నేను ఏమంటున్నాను, వారికి సబ్జెక్టు పరంగా పూర్తి స్థాయి ఆయన రోజు అలవాటు అయిపోయింది సార్. రోజు మాట్లాడు, రోజు డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా. సార్ ఇప్పుడు వారు మాట్లాడడానికి ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్? మేము సభ హుందాతనం పెంచాలి సార్. మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్. ఆ మాటలు తీసేయాలి సార్. తీసేస్తాం, అవి విత్డ్రా చేయండి సార్. విత్డ్రా చేద్దాం. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్ గా మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణ వేలని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అయితే అధ్యక్ష, ఇప్పుడు అన్నీ చెప్తా, నా టైం అయింది, అన్నీ చెప్తా అధ్యక్ష ప్లీజ్ చెప్తానా? యూ గివ్ మీ టైమ్, ఐ టెల్ యూ. అధ్యక్ష, అన్ని ఉన్నాయి ఆధారాలు. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలి నా రిక్వెస్ట్. అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష, అంటే ఇప్పుడు ఏమంటున్నారు? ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500, మీది మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను. 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు ఇచ్చారని, 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 కింద 1,67,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్ 1, స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ, కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ
చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర, మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే అధ్యక్ష, ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రం చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష, 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది? మొత్తం 9.5 లక్షల ఎకరాలు ఎప్పుడు వచ్చింది అంటే 2008-9 నాటికి 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష, మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 98,000 ఎకరాలు మాత్రమే. 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974. 30 ఏళ్ల తర్వాత ఎడమ కాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. నంబర్ 2. నంబర్ 3 కల్వకుర్తి. కల్వకుర్తి అయితే అది ఒక పెద్ద చరిత్ర. ఒకరు మొక్కలు నాటుడు, ఒకరు పలకలేసుడు, శిలాపలకాలు ఒకరు, మొక్కలు నాటుడు ఒకరు. 1984లో మొదటి శిలాపలక వేస్తే 1984 నుంచి 2014 వరకు 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 13,000 ఎకరాలు మాత్రమే. 30 ఏళ్లు కట్టిండ్రు కల్వకుర్తి ప్రాజెక్టు, ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం. ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా దేవాదుల, తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల. 2001లో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు 2014 వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 45,000 ఎకరాలు మాత్రమే. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎస్ఆర్ఎస్పిలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి 45 ఏళ్లు, నాగార్జున సాగర్లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి 30 ఏళ్లు, కల్వకుర్తిలో 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, దేవాదులలో 14 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర. కానీ మీరు ఇవాళ తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటా. కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్. నేను ఒకరోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్కు అవకాశం ఇవ్వండి, తప్పకుండా కాగ్ రిపోర్ట్స్ మీద కూడా మాట్లాడదాం. నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను, షార్ట్గా చెప్తాను. ఎందుకంటే బట్టన్న మాట్లాడిండు, ఉత్తమన్న కూడా తన ప్రజెంటేషన్లో పెట్టిండు కనుక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాగ్. బట్ డీటెయిల్ డిస్కషన్ ఓ రోజు పెడితే ఆనాటి జలయజ్ఞం మీద ఏం చెప్పింది కాగ్ది ఏందనేది మొత్తం కూడా మాట్లాడదాం అధ్యక్ష. ఇవాళటి కాగ్ రిపోర్ట్ మీద కూడా మాట్లాడదాం అధ్యక్ష. నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒక 3-4 ఉదంతాలు చదివి వినిపిస్తా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగు చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది, నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని, ఇతరులు ఎవరో చెప్పిందో మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తేదలుచుకుని, ఇందులో కొన్ని అంశాలను మాత్రము నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను కొంతమేరకు. ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ, ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. ఇది 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుల మీద తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి అవసరమైన రీడిజైనింగ్కు ఇక్కడ పునాది పడ్డది అధ్యక్ష. ఈ పునాది పడ్డ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం గోదావరి జలాలకు సంబంధించిన హిస్టరీని మొత్తం ఇందులో పొందుపరిచింది అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు ఏరియల్ సర్వే, ఫిజికల్ సర్వే, టోపోషీట్స్ సర్వే చేసి మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. అందులో పేజ్ నెంబర్ 5లో alternate locations for barrage. The members of retired engineers forum have conducted the aerial survey on 24/3/2015 to examine the feasibility of proposed site and feasibility of alternative sites on Pranahita River, etc. After detailed toposheet study and as per site plans, the following alternative are proposed. అంటే మేము అన్ని రకాలుగా టోపోషీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి, అంతకంటే ముందు అధ్యక్ష పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసినారు. ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పని చేయలేదని వారు ఏదైతే మంత్రి గారు ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా
ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి, నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మోహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు. వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర కళ్ళగట్టినట్టు. పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివి వినిపించదలుచుకున్నా అధ్యక్ష. Both Andhra Pradesh and Maharashtra government entered into an agreement in year 2012 for constituting interstate board and standing committee and coordination committee. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012లో ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ Telangana and Maharashtra, in continuation of that report, these engineers are made out certain points, saying that during the recent meeting with the Honorable Chief Ministers of Telangana and Maharashtra, it was suggested to reduce the submergence area to the extent possible. At its present FRL, the submergence area is 1850 acres patta land in Maharashtra, but no village is getting submerged. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టా ల్యాండ్ ఎంత అంటే 1850 ఎకరాలు మాత్రమే. ఇది మేము అనడం లేదు అధ్యక్ష, వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ళ scheme from the present 152 meters to 151 meters, which would keep the scheme sanctioned unaltered. Similarly, possibility of reducing present FRL from 152 meters to 150 meters has been examined. This will reduce the submergence from 1850 acres to 1250 acres. ఒకవేళ 152 మీటర్ల ఎత్తున తొమ్మిడిహెట్టి దగ్గర నిర్మిస్తే 1850 ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని 150 మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 1250 ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది. గ్రామాలు మునగడం లేదు, కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్డ్ టు స్టడీ
and alternate locations in main river Godavari river near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Midmaner. Accordingly, detailed study on the existing and alternate proposals is made. The report is furnished as under. మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్న అధ్యక్ష. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్డ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్, మహదేవ్పూర్ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళ్ళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగా హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా. కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడిహెట్టి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా దెర్ ఈస్ ఎ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద FRL ఫ్రమ్ 152 meters to 151 meters, i.e. by 1 meter without altering the scope of the scheme. The Honorable Chief Minister may use his good offices for convincing the Maharashtra government to accept proposal of reducing FRL to 151 meters. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు. మీరు 152 మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని 151 మీటర్ల ముంపు కోసం ఒప్పించండి, 1 మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా, ఏమంటారు పారాషూట్, స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ద Maharashtra government still insists for further lowering the FRL, the Telangana government can accept at 150 meters FRL. ఒకవేళ వాళ్ళు మరీ 151 ఒప్పుకోకపోతే 150 దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు. ఇన్ బోత్ ద అబోవ్ ప్రపోజల్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్. మీరు దీన్ని 150 మీటర్ల దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి 11వ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 13వ పేజీ అధ్యక్ష, ఫైనల్ రికమెండేషన్స్ అంటే ఇంకా అన్ని ఎగ్జామిన్ చేసినాం, కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష 13వ పేజీలో. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా, ఈ తర్వాత అయినా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారికి క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష.
The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water to mid-Maner reservoir is not desirable. Very clear, crystal clear, clear and loud. They have said ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానే రిజర్వాయర్ ఈజ్ నాట్ డిజైరబుల్. 5 మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది, నివేదిక ఇచ్చింది? తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్ల అధ్యక్ష. నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి. 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతాయి. ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి నేను మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఆ తమ్మిడిహట్టిలో ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైళ్లలో పడ్డా అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్లు మీరు సమయం వృధా చేశారు. మరి మేము 7 ఏళ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా? మీలాగా 8 ఏళ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది. ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత తమ్మిడిహట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది, ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ, తమ్మిడిహట్టి, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి రేపు ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తా ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతా ఉంది.
దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ స్పీకర్ సార్, హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. ఏ విచారణ అయినా చేయండి, దానికి మేము సిద్ధమని చెప్పినాం. అయితే అధ్యక్ష, అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము. తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ డిఫాల్ట్ ఏందో తెలుసుకోండి, కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక బ్యారేజీలే కాదు, కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం, కాలువలు దవ్వుకున్నాం, ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది. అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని, సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పులు ఎవరు చేసినా, బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా, ఒక ఇదేదో ఎప్పుడు జరగని మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్నీ పొలాలలోకి వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్నా అధ్యక్ష. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్, అది కట్టక ముందే, కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3లో టనల్ కూలిపోయి 3 చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది. అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో 2 సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష. అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు 2 సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. దానికి విచారణ జరపాలి, రిస్టోర్ చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎక్కడ సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై ఇచ్చుకుంటే అవుతుంది. అసలు వైట్ పేపర్ ఇవ్వ కాగితం ముట్టలే, ఇప్పుడే ముడుతుంది కదా. ఒకటే నిమిషం, ఇప్పుడు జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్. హరీష్ రావు గారు అధ్యక్ష 11:40కి మీరు ఏమింకా నన్ను అట్లా ఎందుకు అట్లా చేస్తావు? హరీష్ రావు గారు 11:40కి మీరు స్టార్ట్ చేసిండ్రు. 40 మినిట్స్, ఒక నిమిషం 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 hour 20 minutes మీరు మాట్లాడింది. 1 hour 20 minutes మాట్లాడింది. రాజేశ్వరరావు గారు కూర్చోండి, నేను చెప్పింది వినండి. 2 గంటల్లో 40 minutes డిస్టర్బెన్స్ అయింది. 1 hour 20 minutes మాట్లాడిండు. మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష. పండిన పంట సాక్ష్యం, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం, ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష. మీరు అసెంబ్లీలో మా మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా, పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే. కాకతీయుల వారసత్వ సంపదగా
వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం. ఆ మిషన్ కాకతీయన అధ్యక్ష మ్యాక్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు, అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, మిషన్ కాకతీయ ప్రోగ్రాం 4 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇలా రైతులకు మేలు జరిగింది. 15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు, మత్స్య సంపద పెరిగింది, భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, గతంలో ఒక చిన్న వర్షం పట్టే చెరువులు ఎట్లా తెగినాయి, ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత చెరువులు తెగడం ఎట్లా తగ్గిందో కూడా నేను వివరాలతో సహా కూడా చెప్పగలుగుతా అధ్యక్ష. 2009లో 1107 చెరువులు తెగినాయి, 2010లో 4251 చెరువులు దిగాయి, 2011లో అది డ్రాటు 393, 2012లో 659, 2013లో 1868. ఇట్లా వేల సంఖ్యలో వర్షాలు బట్టి ఆ రోజుల్లో చెరువులు దిగేది. మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడు కూడా అది 3 డిజిట్ దాటలేదు. ఎంత వర్షాలు పడ్డా కూడా చక్కగా మరి ఆ చెరువుల్ని కాపాడినాం, రిస్టోర్ చేసినాం. కనుక రైతాంగానికి నీళ్లు వచ్చినాయి, పశుపక్షాదులకు కూడా నీళ్లు దొరికినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మంచి పంటలు కూడా పండినాయి అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా, అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది. ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది. ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి, ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకొని 6260 చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. ఆనాడు చెరువులకు నీళ్లు ఇవ్వడం అంటే నేరం. కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ చెక్ డ్యాంల నిర్మాణం రాష్ట్రంలో దాదాపు 1402 చెక్ డ్యాంలను మరి అప్పటి మా ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించడం వల్ల రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది, భూగర్భ జలాలు పెరిగి ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కట్టిన ప్రాజెక్టులకు మరి కాలువలు సరిగ్గా మెయింటెనెన్స్ లేక అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోక కాలువలలో చెట్లు మొలిచి పగుళ్ళు ఏర్పడ్డటువంటి పరిస్థితి, చివరి ఆయకట్టుకు నీళ్లు రానటువంటి పరిస్థితి. దాదాపు మరి ఐపీ క్రియేటెడ్, ఐపీ యూటిలైజ్డ్ మధ్య 40% గ్యాప్ ఉందని చెప్పి మేము గుర్తించాం. పేరుకు ఎస్ఆర్ఎస్పి 9 లక్షల ఎకరాలు, కానీ ఎన్నడూ 6 లక్షల ఎకరాలు పారినటువంటి పరిస్థితి లేదు. దాన్ని గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కెనాల్స్ అన్ని కూడా మేము మోడర్నైజేషన్ చేయాలని ఎస్ఆర్ఎస్పి కెనాల్స్, నాగార్జున సాగర్ కెనాల్స్, నిజాం సాగర్, రాజోలి బండ, గణపురం ఆనకట్టు, సదర్మాట్, మూసి, సాత్నాల, చెలిమలవాగు, స్వర్ణ, నల్లవాగు, శనిగరం ప్రాజెక్ట్, వీటి కాలువలన్నీ కూడా ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లు పోయే విధంగా మా ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇవాళ ఆయకట్టు విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆయకట్టు అధ్యక్ష, మేజర్ ఇరిగేషన్లో 14,46,000, మీడియం ఇరిగేషన్లో 59,000, మైనర్ ఇరిగేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో కట్టిన కొత్త చెరువులు ఇతర జిల్లాలో వచ్చినాయి కలిపి 60,000, టీఎస్ఐడిసి ద్వారా 1,58,000, మొత్తం 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు మేము క్రియేట్ చేయడం జరిగింది. మరి గతంలో అదేవిధంగా స్టెబిలైజేషన్ అధ్యక్ష, అంటే ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు తక్కువ పడ్డప్పుడు మనం సప్లిమెంట్ చేసే దాన్ని స్టెబిలైజేషన్ అంటాం. దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్, అంటే మిషన్ కాకతీయలోనే 15 లక్షలు వచ్చింది, మిగతా ప్రాజెక్టుల ద్వారా మరో 15 లక్షలు కలిపి 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. అంటే 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పూర్తి చేసిన ప్రాజెక్టుల అధ్యక్ష, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు, మిడ్ మానేర్, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, అదేవిధంగా అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం, బాగారెడ్డి, సింగూరు కాలువలను ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం,
కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, ఎన్టీఆర్ కాలువ. నేను ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఇనాగ్రేషన్ చేసినాం. ఎన్టీఆర్ కాలువ, గట్టు పొడిచిన వాగు, అదేవిధంగా సమ్మక్క బ్యారేజు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష, ఆనాడు గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, అంతే తప్ప నేను చదవలే కదా, మేము వీఆర్ జెన్యున్గానే చెప్తామన్నా, మీలాగా అట్లా చేయమని. అధ్యక్ష మరి గతంలో అధ్యక్ష ఒక చిన్న కంపారిజన్ కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో, అరే మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి బ్రదర్, మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో జలయజ్ఞం పేరు మీద అప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. మన తెలంగాణలో జలయజ్ఞంలో ఆ రోజు 19 భారీ ప్రాజెక్టులు, 12 మధ్య తరహా ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టుల ఆధునీకరణ అండ్ వరంగల్ ఖమ్మం జిల్లాలో గోదావరి కరకట్టల నిర్మాణం, మొత్తం 35 పనులు ఆ రోజు ప్రాజెక్టులు తెలంగాణలో శాంక్షన్ చేసినారు అధ్యక్ష. ఈ 35 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్సెప్ట్ మన గుత్పా అలీసాగర్ లిఫ్ట్, అది 90% గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పూర్తయితే ఆ 10% పనిని పూర్తి చేసి అది నీళ్లు సప్లిమెంటేషన్, కొత్త ఆయకట్టు కూడా కాదు, ఒక్క గుత్పా అలీసాగర్ తప్ప జలయజ్ఞంలో స్టార్ట్ చేసినటువంటి 35 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష గంట 40 నిమిషాలు ఎట్లా సార్ మీరు ఇట్లా మా టైం పోతే ఇంతవరకు డీవియేషన్ ఓంగా గంట 40 నిమిషాలు మాట్లాడిండ్రు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని, ప్లీజ్. బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు, నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట, ఓన్లీ నా గొంతు మాత్రమే వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపించండి సార్. గిట్లనా సార్, కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా, గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే, అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేదా స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే హరీష్ రావు అధ్యక్ష హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి, మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి ఇంటికి ఫోన్ వచ్చిందట. దయచేసి అలా మాట్లాడకండి, మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్, ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ. అన్నా నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్ ఉన్నావు, విప్పు సభను సమన్వయం చేయాలి, నువ్వు సభను ఆపడం కాదు, సమన్వయం చేయాలి, కూర్చో. అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు, ఐ అప్రిషియేట్ హిమ్. వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు. మా ప్రభుత్వం కష్టపడ్డది, మేము స్టార్ట్ చేసినాము, ఒకటి పూర్తి చేయలే కావచ్చు, మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా. కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2728 కోట్లు ఖర్చు పెట్టి 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే. మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం. నెట్టంపాడు మీరు 2,300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,735 కోట్లు ఖర్చు పెట్టి 2,300 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఆపాలని మేము అనుకోలేదు. పెండింగ్ పనులు పూర్తి చేసి 1,39,700 ఎకరాలకు తీసుకెళ్లాం. భీమా మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు 12,000 మాత్రమే. కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడిండు. కుర్చీ మారంగానే సీన్ మారింది.
అధ్యక్ష Subject, ఏదో subject. లెస్ టెండర్ 1% అంటుండు Subject. మీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెసే మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష దానికి సమాధానం చెప్పు ఎవ్రీ టెండర్ ఇస్ ప్లస్ 4%. అందరూ 4% పైన వేసి 28 ప్యాకేజీలు Conclude చేయండి. ఆ రోజు జరిగింది దానికి సమాధానం సబ్జెక్ట్ చెప్పండి మాట్లాడండి, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష దాని మీద కావాలంటే ఒక రోజు డిస్కషన్ పెట్టండి ఐ విల్ ఆన్సర్. ఇది కన్క్లూడ్ అధ్యక్ష చేయండి. ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు 0.5% నుంచి 3.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు. కానీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీద ఏదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను అందుకు పోవట్లేదు. కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో 122 కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు 1183 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 9 రెట్లు 9 టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఎస్ఆర్ఎస్పి 40 కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి 4300 కోట్లు అయింది. అంటే 107 రెట్లు పెరిగింది అధ్యక్ష. కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లొల్లి పెడుతుండ్రు, మరి ఎస్ఆర్ఎస్పి 107 రెట్లు పెరిగింది. జూరాల 70 కోట్లతో స్టార్ట్ చేస్తే 1815 కోట్లు అయింది, 25 రెట్లు పెరిగింది అధ్యక్ష. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లకు పెరిగింది అధ్యక్ష. సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష, వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాడు. ఇవాళ సింగూరు డ్యాము 25 టీఎంసీల అధ్యక్ష. 25 టీఎంసీల సింగూరు డ్యాము ఆ రోజు 169 కోట్లకు పూర్తయింది. ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం 4000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి. ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1956 నుంచి 2014 దాకా ఆయన ఏం చేయాలి సార్? ఐ విల్ ట్రై టు కంక్లూడ్ సార్. ప్లీజ్ అధ్యక్ష మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యంది మేము చెప్తలేము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యంది కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు. ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష? ఎగ్జామ్ పెట్టింది, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము, ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము, మెయిన్ టెస్ట్ పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేము, మొత్తం మేమే. సరే అట్లా బోన్లే ఇక ఓకే. ఐ రెస్పెక్ట్ యూ సార్. ఆ సబ్జెక్ట్లో బోన్లేండి సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్. అధ్యక్ష సరే అధ్యక్ష, నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష, ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూయేషన్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్. ఏంటంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు. సరే మేము కొంత కష్టపడ్డాము, తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు, సంతోషం. అయితే లేలే నెట్టపాడు భీమాలో మేమే స్టార్ట్ చేసినాము, మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు. సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే అధ్యక్ష ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం. దీన్ని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధాకరమైనటువంటి ప్రస్థానం. గతంలో ఏమైందంటే అధ్యక్ష యాక్చువల్గా 2005 సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు 2005 సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తుంది, సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు, అది రాలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళీ 2013, 2014 ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు జలసాధన పోరాట సమితి జరిగితే చివరిలో 2013లో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 2013లో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ పిలవలేదు, ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష. సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ టైం లేదు కనుక డీటెయిల్స్లోకి పోతలేను.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. సరే, ఆ ప్రారంభించాం. గౌరవ మంత్రి గారు ఖర్చు బాగైంది, నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట హరీష్ రావు గారు, చెప్తున్నారు. ఒక్క నిమిషం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది కదా, ఒక రామ్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నా తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ సార్, ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్, నేను ఆన్సర్ చేయను. వారు గవర్నమెంట్కి చెప్పుకో. అప్పటి నుంచి అడుగుతున్నారు సరే, మాట్లాడండి. నిమిషాలు 2 నిమిషాలు అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. స్పీకర్ సార్ మా కడియం సీఆర్ గారికి ఇయ్యలేగా సార్ మీరు. స్పీకర్ సార్, అయితే అధ్యక్ష ఉన్నాను, నేను మాట్లాడినాక మాట్లాడు. అధ్యక్ష, నేను ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అధ్యక్ష మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష, మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పై స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వేకేట్ చేపించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష. అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు. కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దంటే మనకు రైట్ ఏర్పడుతుంది, ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 1 TMCకి తగ్గించారన్నారు. వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే. టన్నెళ్ళు 2 TMCలకు తవ్వాం, రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం, పంప్ హౌస్ కూడా 2 TMCలకు చేశాం. ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా 1 TMCకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం. ఒకటి 45 TMCలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి, ఇంకొక 45 TMCలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు 45 TMCలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ 90 TMCలు నికర జలాలు దీనికి కేటాయించి మనము మన CWCకి KRMBకి మన DPR పంపించి పర్మిషన్స్ అడిగాం. అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటకకి ఎట్లిస్తారు, మాకు ఎట్లు ఇయ్యరన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం, ఆ DPR పరిశీలన జరిగింది. ఇప్పటికీ 6 అనుమతులు కూడా వచ్చినాయి. అటవీ అనుమతి, CEA అనుమతి, అదేవిధంగా CSMRS అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, భూగర్భ జల బోర్డు అనుమతి, అదేవిధంగా EAC ఎన్విరాన్మెంట్ EAC కూడా రికమెండ్ చేసింది. EAC రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఒకసారి EAC రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఆ EC మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు. సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక EAC రికమెండ్ చేసి ఉన్నది. EAC ఎప్పుడు రికమెండ్ చేసిందంటే 10/8/2023 నాడు EAC రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి EC తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు తవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లయితే కల్వకుర్తి నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి. పంట కాలువలు దవ్వి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ 3ని సాధించుకున్నాం. సెక్షన్ 3 అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డిపాడు నీళ్లు ఆపాలంటే సెక్షన్ 3 ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 6 నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఎందుకంటే సెక్షన్ 3 రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి ఫైనల్ గా దాన్ని మనం సాధించినాం. అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదనలు వినిపిస్తే
మనము ఈ 299 కాదు దాదాపు 600 టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా. మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది, వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్కు తీసుకుపోతే మొత్తం బ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. మిగతా విషయాలు యాక్చువల్గా నాకు ఎస్ఎల్బిసి విషయంలో అదే విధంగా వారి మిగతా గౌరవ సభ్యులు మంత్రులు అడిగారు. నేను ప్రిపేర్డ్, మీ సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్దీ నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్.